అన్నా వీడే రంజిత్. అవును, నేనే రంజిత్ని. నాతో నీకేం పని? రంజిత్, నువ్వు సూర్యకి ఇవ్వాల్సిన డబ్బు మర్యాదగా తిరిగిచ్చేసాయి. ఏంటి, నేను సూర్యకి డబ్బులు ఇవ్వాలా? అయితే నువ్వు డబ్బు తీసుకోలేదంటావు. అనడమేమిటి? తీసుకోలేదు. సిద్ధు అన్నా, కిందికెళ్ళి వీడి పెళ్ళాన్ని లాక్కురారా. అలాగే. ఏంటి దౌర్జన్యం? ఎవడిది దౌర్జన్యమో ఎవడిది మోసమో తేల్చడానికి రా నేనొచ్చింది. అన్నా, ఇదిగో వీడి పెళ్ళాం. ఏంటిది? చెడు, నేనడిగిన ప్రశ్నకి మర్యాదగా నిజాయితీగా సమాధానం చెప్పావా సరే, లేదంటే నీ మొగుడి శవం ఊరి చివర బావిలో తేలుతుంది, నీ బతుకు బస్టాండ్ పాలవుతుంది. ఏంటి బెదిరిస్తున్నావా? నా దగ్గర అధిక ప్రసంగం చేయొద్దు. నేను ఎవరిని అడిగితే సమాధానం వాళ్లే చెప్పాలి. చెప్పు, నీ భర్త సూర్య దగ్గర డబ్బు తీసుకున్నాడా లేదా? చెప్పు, అడిగేది నిన్నే. తీసుకున్నారు. ఏమన్నావురా? నీ భార్య మెళ్ళలో తాళ్ళు అమ్మేనా సరే అప్పు తీరుస్తాను. రాజా, వీడి పెళ్ళాం మెళ్ళలో తాళి తీసేయండి. నన్ను క్షమించన్నా. నా భార్య మెళ్ళలో తాళి తెంపొద్దన్నా. ఆ సూర్య బాకి తీర్చేస్తానన్నా. నీ పెళ్ళాం తాళి మాత్రం 10 కాలాల పాటు పచ్చగా ఉండాలి గాని పరాయి ఆడపిల్ల మెళ్ళలో మంగళసూత్రం పడకపోయినా పర్వాలేదు. అవునా? నన్ను క్షమించన్నా. నమ్మిన వాళ్ళను మోసం చేయాలని చూసి నీలాంటి తప్పైపోయిందన్నా. చేయొద్దన్నా, నీకు దండం పెడతాను. ఈ ఒక్కసారికి ఆయన్ని క్షమించన్నా. ఆయన డబ్బులు మేము ఇచ్చేస్తామన్నా. డబ్బు చాలా పాపిష్టిది. అది మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది. అందుకే ఇచ్చు పుచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. డబ్బిస్తాడు, తీసుకో. చాలా థ్యాంక్స్. వీళ్ళు మామూలు ఆడపిల్లలు కాదు, సికండీలు, చెచ్చెర పిడుగులు. ఎంతటి వాడినైనా తావ కొట్టి చెవులు మూసేస్తారు. ఏమైంది బాబాయ్ గారు? ఏముందమ్మా, షరా మామూలే. మీ చెల్లి పిశాచులు నన్ను ఎంతెంత మాట్లాడుతున్నారనుకున్నావు? అయ్యో, మళ్ళీ ఏమైనా అన్నారా బాబాయ్ గారు? ఒక్క అనటమేనా, అనవసరమైన నిందలు కూడాను. నేను అద్దె డబ్బుల వంకతో ఇక్కడికొచ్చి వీళ్ళని అల్లర పెట్టాలనుకుంటున్నానంట. అయ్యో, అంత మాట అన్నారా? సారీ బాబాయ్ గారు. మీరవేవి మనసులో పెట్టుకోకండి. నేను వాళ్ళని మందలిస్తాను. పదండి బాబాయ్ గారు, కాఫీ తాగి వెళ్తురు గాని. వద్దమ్మా, నాకు బయటికి వెళ్లే పని ఉంది. ఇప్పుడు వద్దులే. ఒక్క నిమిషం బాబాయ్ గారు. ఇదిగోండి మీకు ఇవ్వాల్సిన అద్దె డబ్బులు. చాలా సంతోషం అమ్మా. సరిగ్గా లెక్క పెట్టుకోండి. ఏముందమ్మా, నువ్వు ఇచ్చింది 2000, 400-500 నోట్లు. ఎంత లెక్క పెట్టుకున్నా అంతేగా. వస్తానమ్మా. అలాగేనండి. బాబాయ్ గారు, ఏమిటమ్మా? మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏమిటది చెప్పు. అది రేపు మా చెల్లెలు బర్త్డే. అలాగా, చాలా సంతోషం అమ్మా. ఇదిగో భోజనం టయానికి తప్పకుండా వచ్చేస్తాను. భోజనానికి తప్పకుండా వద్దురుగానిలేండి, కానీ దానికి అమ్మా నాన్న అన్నీ నేనే కదా. పాపం, అవును కదా. దానికి కొత్త బట్టలు కొందాం నుంచిన డబ్బు మీకు ఇప్పుడు అద్దె కింద ఇచ్చేస్తాను. అయ్యో, ఎందుకు ఇచ్చేసావమ్మా? మీ 2000 మీకు ఇచ్చేసి ఓ 3000 అప్పుగా అడుగుదాం అనుకున్నాను బాబాయ్ గారు. అలాగా, 3వ సంగతి ఏమో గాని ఇదిగో నీకు అంతగా అవసరం అనిపిస్తే ఈ 2000 తీసుకో. అడగగానే ఇచ్చారు. చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు. బాబాయ్ గారు, మీ అద్దె మీకు ఇచ్చేసినట్టే. ఇది కేవలం అప్పుగా తీసుకున్నది. అలాగేనమ్మా, నువ్వు ఖచ్చితంగా ఈ డబ్బు అప్పుగా తీసుకున్నట్టే, నువ్వు నాకు అద్దె ఇచ్చినట్టే. లేకపోతే నీ చెల్లెళ్ళు నిన్ను బతకనిస్తారా? వస్తానమ్మా. అలాగే బాబాయ్ గారు. ఆహాహా, ఎంత బుద్ధిమంతుల్లా పనులు చేసుకుంటున్నారే. బుద్ధిమంతుల్లా ఏంటక్కా, మేమెప్పుడు బుద్ధిమంతులమేగా. అవునవును, అందుకే మీ అల్లరి భరించలేక అందరూ పారిపోతున్నారు. నువ్వు భలేదానివక్క. మమ్మల్ని చూసి ఎవరు ఎదిరిపోతారు? అమాయకులవని అంతా మమ్మల్ని ఆట పట్టిస్తున్నారు తెలుసా. నోరు ముయ్యండే. మీ వేషాలు నా దగ్గర కాదు. గురుమూర్తి గారిని ఎందుకు అలా ఏడిపించారు?
ఏడిపించామా? అంతా అబద్ధం. ఆ సొట్ట చీగాడు ఏది చెప్తే అది నమ్మేయటమేనా? అవునక్క, నోట్లో వేలు పెడితే కూడా కొరకడం రాదేమో అనేంత అమాయకుల మేము. అలాంటి మమ్మల్ని పట్టుకుని వాడే నాన్న మాటలు అన్నాడు. ఇంకాపండి. పెద్ద చిన్న లేకుండా వాడు వీడు అంటారేంటి? రోజు రోజుకి మీ అల్లరి ఇలా ఎక్కువైపోతూ ఉంటే ఊరుకునేట్లేదు. అసలు తెలిసిన వాళ్ళంతా మీ పేరు చెప్తుంటేనే భయపడిపోతున్నారు. మీకు పెళ్లి సంబంధం చూడాలన్నా వణికిపోతున్నారు. అవునా? మరి చెప్పవే. అంటే మన గ్రేట్నెస్ చాలా దూరం వెళ్ళిందన్నమాట. గ్రేట్నెస్సా గాడిద గుడ్డ? మీరిలా పిచ్చి వేషాలు వేయకుండా సాఫ్ట్ గా ఉంటే ఈ పాటికి మీ పెళ్లిళ్ళు అయిపోయి ఉండేవి. నా బాధ్యత కూడా తీరిపోయేది. హ్మ్. ఎంతసేపు మాకే పెళ్లిళ్ళు చేయాలి అనుకోకపోతే నువ్వే చేసుకోవచ్చుగా. రైట్. అందులోనూ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారు కూడా. నీ పెళ్ళయ్యాక ఆవు వెనక దూడలాగా నీ వెనక మేము మా పెళ్లిళ్ళు చేసేసుకుంటాం. అది కాదే, నేను చెప్పేది వినండి. ముందు మీ పెళ్లిళ్ళైతే తర్వాత ఎంచక్క నా రాజాన్ని నేను చేసుకుంటాను. అదేం కుదరదు. పెద్దవాళ్ళు ఫస్ట్ చేసుకోవడం మన సాంప్రదాయం. అబ్బబ్బా, మీకు చెప్పటం నా వల్ల కాదు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఆ మీ పెళ్లిళ్ళైతే కాని మేం పెళ్లి చేసుకోకూడదని నా రాజా వెంకటేశ్వరుణ్ణి మొక్కుకున్నాడంట. అవునా? మ్మ్. అయితే ఆ విషయం మేమింతవరకు చూడని మీ రాజానొచ్చి చెప్పమను. అప్పుడు నమ్ముతాం. అది అదెలా కుదురుతుంది? రాజా ఏమైనా మామూలు మనిషా? ఆయనకెన్ని బిజినెస్లు, ఎన్ని గొడవలు. సంవత్సరంలో సగం రోజులు ఫారెన్ లోనే ఉంటాడు. ఆహా. హలో, ఈ కహానీలు మా దగ్గర కుదరదు. అట్ట కాదు గాని ఇంకో మాట చెప్పు. ఏం చెప్పను? మీకు తెలివితేటలు ఎక్కువైపోయాయి. మీకేదైనా చెప్పాలనుకోవడం నాదే తప్పు. ఆలకించే దేవుడవు, ఆది నుంచి అంతం వరకు ఆదరించే దయామయుడా, నీకు స్తోత్రములు. ఈ ఉదయకాలమున నిన్ను స్తుతించే భాగ్యము కలగజేసినందులకు కృతజ్ఞతతో స్తోత్రములు చెల్లించుచు పరిశుద్ధమైన నీ నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. రే జాన్ పాల్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిట్రా, ఏమిటి హడావిడంతాను? ఏముంది, మన అనాథ శరణాలయం పిల్లలకి గిఫ్ట్స్. పిల్లలంటే ఎంత అభిమానం రా నీకు. నాకే అంటావేంట్రా? నీకు మాత్రం లేదు? అమెరికా నుంచి అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళేవాడిని నేను. అనుక్షణం ఇక్కడే ఉండి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతూ ప్రేమను పంచి ఇచ్చేవాడు నువ్వు. కావచ్చురా, కానీ ఏ స్వార్థం లేకుండా ఆ పిల్లలకి డబ్బుల్ని సమకూర్చేది నువ్వే కదా. డబ్బుల్ని సమకూరిస్తే సరిపోతుందా? అయినా ఆ దేవుణ్ణి నాకిచ్చాడు కనుక నేను ఈ బిడ్డలకి ఇస్తున్నాను. ఇందులో నా గొప్పతనం ఏముంది? మీరిద్దరూ ఇలా ఒకరినొకరు మెచ్చుకుంటూ కూర్చుంటే ఉన్న టైం కాస్త ఇక్కడే గడిచిపోయేలాగుంది. మరి మిగతా ప్రోగ్రామ్స్ అని ఎప్పుడు చూస్తారు? సారీ దీపక్, నాకంత టైం లేదు. ఆ ప్రోగ్రాంలన్నీ మీరే చూసుకోవాలి. నేను రేపు మార్నింగ్ ఫ్లైట్ కి అమెరికా వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు మీ మామయ్యకు ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగించాలనుకుంటున్నాను. ముఖ్యమైన బాధ్యత ఏమిట్రా అది? నా బర్త్డే సందర్భంగా ఆ ప్రభు సన్నిధిలో నేను నిర్ణయం తీసుకున్నాను. ఏమిట్రా అది? జంక్షన్ దగ్గరున్న ల్యాండ్ అమ్మేసి ఆ వచ్చిన డబ్బుని తెరిసా చారిటబుల్ ట్రస్ట్ కి ఇవ్వాలనుకుంటున్నాను. అలా ఇవ్వడం వలన మన తర్వాత కూడా ఆ అనాథలను ఆదరించే బాధ్యత, ఆ స్కూల్ మెయింటెనెన్స్, ఆ స్కూల్ డెవలప్మెంట్ అన్నీ వాళ్లే చూసుకుంటారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వేమంటావు పీటర్? ఏమంటాన్రా, ఇంత మంచి మనసున్నవాడు నాకు స్నేహితుడిగా దొరికినందుకు గర్వపడుతున్నానురా. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అనాథ పిల్లలకు శాశ్వతమైన ఆధారాన్ని చూపించిన వాడివాతావు. మే గాడ్ బ్లెస్ యూ. ఆ కరుణామయుడి కృపకి నువ్వు పాత్రుడవవుతావు. ఆ కృప నా ఒక్కడికే కాదు, నీకు దక్కుతుందిలేరా. ఎందుకంటే వీలైనంత త్వరగా ఆ ల్యాండ్ నమ్మేసి ఆ డబ్బుని తెరిసా చారిటబుల్ ట్రస్ట్ కి అందజేసే బాధ్యత నీ మీద పెడుతున్నాను కనుక. నా పైన? అవునరా, 25 సంవత్సరాలుగా చర్చిని, స్కూల్ని సమర్థంగా నిర్వహిస్తున్న నువ్వు ఈ పనిని కూడా సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తావని అనుకుంటున్నాను. నీకు హెల్ప్ గా దీపక్ ఉన్నాడుగా. ఏం దీపక్? అవునవును, తప్పకుండా చేస్తాను. నా హెల్ప్ మీకు ఎప్పుడూ ఉంటుంది. సరే, నేను తెరిసా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కి నిన్ను పరిచయం చేస్తాను. పద. ఓకే దీపక్, మావయ్య గిఫ్ట్స్ అన్ని పిల్లలకి ఇచ్చేయి. అలాగే మావయ్య. పదండి.
జాన్ పాల్, ఈ ఆస్తి మొత్తం అనుభవించాల్సింది అనాథలు కాదు, నేను. ఆ ఓపెన్ ల్యాండ్ అమ్మడం, ఆ డబ్బు ట్రస్ట్కి ఇవ్వడం అనేది జరగని పని. సారీ మిస్టర్ జాన్ పాల్, నీ ఆశ నెరవేరదు. కాదు కాదు, నెరవేరనివ్వను. పాతకాలం మనిషి, పాత ఆలోచనలు. చిచి, ఎప్పుడు చూసినా బుద్ధిమంతుడిలా బ్రతుకు, బుద్ధవతారంలా ఉండు అంటూ చావగొడతాడు. కానీ ఇలా ఉంటే ఈ ప్రపంచంలో గెలవలేమనే విషయం మాత్రం మర్చిపోతాడు. ఎవరు? నువ్వా? నువ్వెప్పుడొచ్చావు? ఎవరో నిన్ను అర్థం చేసుకోవట్లేదు అంటున్నావు చూడు, అప్పుడు వచ్చాను. ఇంతకీ ఎవరు? ఇంకెవరు? మా బాబు. అది సరే, ఉన్నట్టు ఉండి తమరి దారి ఇటు మళ్ళిందేంటో. ఏంట్రా మరి అంత వెటకారంగా అడుగుతున్నావు? నువ్వు నా ఫ్రెండు కాదా, నేను నీ దగ్గరికి రాకూడదా? అబ్బో, ఇంత సెంటిమెంట్గా మాట్లాడుతున్నావంటే ఏదో పెద్ద విషయమే ఉందన్నమాట. నీకేదో గ్రేట్ ఆపర్చునిటీ వచ్చిందనుకుంటా. ఆపర్చునిటీయా గాడిది గుడ్డ? నాదనుకున్నదంతా ఆవిరే ఆకాశంలోకి వెళ్ళిపోతుందని నేను ఏడుస్తుంటే మధ్యలో నీ చేత ప్రశ్నలేంట్రా? ఏడుస్తున్నావా? ఏం పాపం? ఏం లేదురా, ఇంతకు ముందే జాన్ పాల్ గారు చిన్న జర్కిచ్చారు. అది విన్నప్పటి నుంచి మైండ్ పాడై ఏం చేయాలో అర్థం కాక నీ దగ్గరికి వచ్చాను. అంత పవర్ఫుల్ జర్కేంటో? 6 కోట్ల విలువ చేసే ఓపెన్ ల్యాండ్ అమ్మేసి ఆ డబ్బును అనాథ శరణాలయానికి దారాదత్తం చేస్తాడట. పుణ్యకార్యం, చాలా మంచి పని. ఏంటి మంచి పని? పాప పుణ్యాల గురించి ఆలోచిస్తే మరి నా పరిస్థితి ఏంటి? మా మామయ్య కూతుర్ని పెళ్లి చేసుకుని ఆయన పోయాక ఆయన ఆస్తినంతా స్వాధీనం చేసుకుందాం అనుకునే నా ప్లాన్ అంతా హుష్కాకేనా? అంతేగా మరి. ఊరుకోరా, నువ్వేదైనా ఐడియా ఇస్తావని నిన్ను వెతుక్కుంటూ వచ్చి చెప్తుంటే నువ్వేంటి అవును కదా అంతే కదా అని కోరసిస్తున్నావు. ఆలోచించి ఆలోచించి తల పాడైపోయింది. అంత ఆలోచించి తల పాడు చేసుకోకపోతే ఆ జాన్ పాల్ వెళ్ళిపోయాక మీ మామయ్య తల పగలు కొడితే పోలే? పోతుంది పోతుంది, అంతా పోతుంది. హత్య కేసు మన మీద పడిందనుకో, ఆస్తి మాట దేవుడెరుగు. అందాల రాసిన మరదలు నిఖిత నాకు దూరం అయిపోదు. ఆహా, అవునరా, నా జీవితాశయం నా మరదలు నిఖితను పెళ్లి చేసుకోవడం, మా మామయ్య ఆస్తి అంతటికి వారసుని కావడం. అందుకే మా నిఖిత కోసం ఆలోచించి ఏదైనా ఒక సాఫ్ట్ రూట్లో వెళ్ళాలనుకుంటున్నాను. ఏంట్రా నిఖిత నిఖిత అని తెగ ఆలోచిస్తున్నావు? ఆమెంటే నీకు అంత ఇష్టమా? అవునరా, అసలు అసలు తన పేరు తలుచుకుంటేనే నాలో ఏదో తెలియని ఆనందం. అరవిచ్చిన కలువల్లాంటి ఆ కళ్ళు, చక్కని ముక్కు, లేలేత గులాబీ రేకులాంటి ఆ పెదవులు, శంఖం లాంటి ఆ కంఠం, పిడికిళ్ళకిమిడే సన్నని ఆ నడుము, పలకరిస్తున్నట్టు పరవశింపచేసే ఆమె కాలి మువ్వలు, అబ్బా చందమామ లాంటి ఆ ముద్దుల గుమ్మ చెక్కిన శిల్పంలా ఎంత బావుందో చూడు.
ఆ